జీవితంపై ఎన్నో కలలతో 4 ఏళ్ల కిందట ఆస్ట్రేలియాకు వెళ్లిన యువతి తిరిగి తన కన్నవాళ్లను కలవకుండానే ప్రాణాలు విడిచింది. 4 ఏళ్ల తర్వాత తన కుటుంబ సభ్యులను కలిసేందుకు వస్తూ విమానంలో చనిపోయింది. మెల్బోర్న్ ఎయిర్పోర్ట్లో క్వాంటాస్ విమానంలో ఈ ఘటన జరిగింది. నిజానికి జూన్ 20న జరిగిన ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారత్కు చెందిన మన్ప్రీత్ కౌర్ 2020లో ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్ళింది. కుకింగ్ అంటే ఇష్టపడే మన్ప్రీత్కు షెఫ్ కావాలనేది కల. ఆస్ట్రేలియా పోస్ట్లో పనిచేస్తూనే వంటకు సంబంధించిన కోర్సులు చేసేది. కోవిడ్ మహమ్మారి వ్యాపించిన సమయంలో కూడా ఆస్ట్రేలియాలోనే ఉంది మన్ప్రీత్. కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొంది. సుమారు 4 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకునేందుకు ఆస్ట్రేలియా నుంచి బయలుదేరింది. జూన్ 20న మెల్బోర్న్ ఎయిర్పోర్ట్కు వచ్చింది. మెల్బోర్న్ నుంచి ఢిల్లీ వచ్చే క్వాంటాస్ విమానం ఎక్కింది. విమానం బయలుదేరేందుకు సిద్ధమైంది. మరి కాసేపట్లో టేక్ ఆఫ్ కాబోతుండగా సీట్ బెల్ట్ ధరించాలని క్రూ సిబ్బంది ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. అందరూ సీట్ బెల్ట్ ధరించగా మన్ప్రీత్ మాత్రం బెల్ట్ పెట్టుకునే సమయంలో ఇబ్బంది పడింది. క్రూ సిబ్బంది ఆమె వద్దకు చేరుకుంటుండగానే ఆమె ఒక్కసారిగా తన సీటు ముందు భాగంలో కుప్పకూలింది. అప్పటికీ విమానం ఇంకా టేక్ ఆఫ్ కాకపోవడంతో సిబ్బంది వెంటనే మన్ప్రీత్ను కిందికి తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ లోపలికి తీసుకెళ్లారు. మన్ప్రీత్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు చెప్పారు. మన్ప్రీత్ కౌర్ కొంతకాలంగా టీబీ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆమె స్నేహితులు చెబుతున్నారు. వాస్తవానికి ఎయిర్పోర్టుకు వచ్చే సమయంలోనే మన్ప్రీత్ అస్వస్థతకు గురైందట. చికిత్స తీసుకోవడంతో ఆరోగ్య పరిస్థితి కుదుటపడటంతో ప్రయాణానికి సిద్ధమైందట. కానీ అనుకోకుండా పరిస్థితి విషమించి ఇలా విమానంలోనే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై క్వాంటాస్ ఏవియేషన్ సంస్థ విచారం వ్యక్తం చేసింది.